నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్. పకడ్బందీ బందోబస్తు నిర్వహించిన పోలీసులు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు త్వరలోనే నూతన భవనాలు నిర్మిస్తాం. మంత్రి అనగాని వెల్లడి. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటికి ఏపీటీఎఫ్ మద్దతు. ఉపాధ్యాయులకు అండగా ఉంటానని రాజా. నేటి నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు ఇరు సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. గుంటూరులో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేపట్టిన దృష్ట్యా ప్రత్యేక ఫోర్స్ను ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఉంచారు. ఏపీపీఎస్సీ ఆదేశాల ప్రకారం మేమన్నీ కూడా కాలేజ్ యాజమాన్యం కానీ మేమన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాము. అందరినీ కూడా ప్రిస్కింగ్ చేసి ప్లస్ అన్ని విధాల లోపల జాగ్రత్త తీసుకుని లోపల పంపించడం జరిగింది. ప్లస్ ఏదైనా అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ ఏమి జరుగుతాయని దానికి సంబంధించి కూడా మేము బయట మా ఫోర్స్ని పెట్టుకొని కంటిన్యూగా పెట్రోలింగ్ చేయటం, ప్లస్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, క్యాండిడేట్స్కి ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ కూడా ఇన్ టైంలో లోపలికి జాగ్రత్త తీసుకోవడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ బిల్లులు ప్రవేశపెట్టాలని అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. 26, 27న అసెంబ్లీకి సెలవు. 28వ తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. దానికి ముందు ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుంది. అందులో బడ్జెట్ కు ఆమోదం తెలియజేస్తారు. మార్చి 1, 2 తేదీలు సెలవులు. 3వ తేదీ నుంచి అసెంబ్లీ తిరిగి కొనసాగుతుంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో వెలగపూడిలో ఏర్పాట్లపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమీక్షించారు. శాసనసభ భద్రతపై ప్రత్యేక దృష్టి పోలీసు శాఖ పెట్టాలని సూచించారు. శాసనసభ్యుల వ్యక్తిగత సిబ్బందికి అసెంబ్లీ సమావేశాల్లోకి ఎలాంటి అనుమతి ఉండదని, సమావేశాలు సజావుగా జరిగేందుకు సభ్యులు సహకరించాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ల శాఖకు వీలైనంత త్వరగా కొత్త బిల్డింగ్లు నిర్మించి ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏపీ సబ్ రిజిస్ట్రార్ల అసోసియేషన్ స్టాంపుల శాఖ ఉద్యోగుల సంఘం డైరీని గుంటూరులో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆవిష్కరించారు. ప్రజలతో మమేకమై మంచి సేవలు అందించి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని ఉద్యోగులను మంత్రి కోరారు. ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసే విషయంలో స్పష్టమైన విధానాన్ని తీసుకొస్తామని మంత్రి ప్రకటించారు. మన దగ్గర ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తా ఉన్నారో వాళ్ళు ఇంకా మంచి ఇంటెలిజెంట్ గా ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు మనం తప్పకుండా కల్పిస్తే వాళ్ళే బెటర్ సర్వీస్ ఇవ్వగలరు. ప్రైవేట్ అంటే సేవాకేతం మంచి కాదు అని మనం, కానీ మనతోనే మంచిగా అవుట్కమ్ తెప్పించుకోవాలని లక్ష్యంతో ఆ టెండర్లు కూడా క్యాన్సిల్ చేసి అవన్నీ కూడా మీకే ఎన్హాన్స్మెంట్ చేసి మీకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కంప్యూటర్లు అవ్వచ్చు, ఏసీలు అవ్వచ్చు, బిల్డింగ్ సర్వీసెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మెరుగ్గా చేయాలి రాబోయే రోజుల్లో. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఫైనాన్షియల్ క్రంచ్ ఎంత ఉందో గవర్నమెంట్లో. అయినప్పటికీ కూడా
మేము అడిగాము కూడా అప్పుడున్న ఐజీ గారు అవ్వచ్చు, సిఎస్ గారు అవ్వచ్చు, స్పెషల్ సిఎస్ గారు అవ్వచ్చు, మేము కూడా మా యూజర్ ఛార్జెస్ మాకు ఇస్తే మేము తప్పకుండా మా బిల్డింగ్స్ డెవలప్ చేసుకుంటాము. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు దగ్గరవటంతో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తమ మద్దతును కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాకు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆలపాటి అన్నారు. సిపిఎస్ రద్దు విషయంలో గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేసిందని చెప్పారు. 5 సంవత్సరాలు అరణ్య రోదన సారాయి షాపుల దగ్గర ఉంచారా ఈ రోజున ఉపాధ్యాయుల్ని, లేకపోతే అనేక రకాలైన ఒత్తిళ్లకు గురి చేశారా ఈ రోజున సంఘ సభ్యుల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద కేసులు బనాయిస్తే సాటి సంఘ నాయకులుగా మీరు ఏం చేశారని చెప్పి నేను ఈనాడు ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజున నేను ఎమ్మెల్సీగా గెలిచినా కూడా ఏ రోజైనా సరే ఈ యొక్క సామాజిక గౌరవానికి లోటు వచ్చిన రోజున నేను ముందుంటాను, నా వెనక మీరు ఉండమని చెప్పి ఈ సందర్భంగా అది ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వం బయట ఉన్నా ఇది మాత్రం వాస్తవం అని చెప్పి, ఎందుకంటే మీకు గౌరవం ఏనాడైతే లేదు అనే భావం మనందరం కూర్చొని ఆలోచించిన రోజు మీ ముందు నేనుండి మీ సామాజిక గౌరవానికి భంగం కాకుండా చూస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కులమతాలకు అతీతంగా ప్రతిభ గల పేద విద్యార్థినులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం కమ్మ హాస్టల్లో జరిగింది. కుందుల రోడ్లోని కమ్మజన సేవా సమితి ఆవరణలోని డాక్టర్ గంటా వినీత్ చౌదరి ఆడిటోరియంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దండా బ్రహ్మానందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా దాతల సహకారంతో స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ప్రతిభ ఉండి పేదరికంలో ఉన్న విద్యార్థులు ఎంతమంది ఉన్నా స్కాలర్షిప్లు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పున్నయ్య, సెక్రటరీ గంటా పున్నారావు, కొత్తపల్లి రమేష్, దండా నీరజ, గుంటుపల్లి కోటేశ్వరరావు, నాగేంద్రం, మాదల రత్నగిరి బాబు, సయ్యద్ జవహర్ పాల్గొన్నారు. అందుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ మా పాలక మండలి తరఫున మా ఆశీస్సులు, శుభాకాంక్షలు. అట్లే కార్తీక్కి భగవంతుడు మంచి ఆశీస్సులు అందించాలి అని కోరుకుంటున్నాను. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా రంజాన్ శుభాలు, రంజాన్ ప్రాధాన్యత గురించి అంజుమన్ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో అంజుమన్ హైస్కూల్లో వ్యాసరచన, నాట్ల ఆలాపన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆధ్యాత్మికత పెంపొందించుకోవడం ద్వారా సమాజంలో ఉన్నతులుగా రాణించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ సెక్రటరీ షేక్ సైదా, సభ్యులు షౌకత్, మౌలానా, ఎక్స్ డిప్యూటీ మేయర్ గౌస్, ప్రధాన ఉపాధ్యాయురాలు షాహినా బేగం పాల్గొన్నారు. రంజాన్ మాసం యొక్క మహోన్నతం, అలాగే నాత్ కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళందరూ కూడా రాబోయేటువంటి రంజాన్ నెల విశిష్టత గురించి ప్రత్యేకంగా విద్యార్థులకు తెలియజేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. నాత్ పెట్టి ఈరోజు అంజుమన్ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కాంపిటీషన్స్లో రేపు శుక్రవారం రోజు పాల్గొన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా వాళ్ళకి ప్రైజెస్తో పాటు ఏపీలో 12వ వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని లక్ష్మణరావు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి పాదాలకు దండం పెట్టానని సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే పీడీఎఫ్ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా కృష్ణా, గుంటూరు 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను. కృష్ణా, గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నిటిలో కూడా నేను పనిచేస్తానని తెలియజేస్తున్నాను. 12వ వేతన సంఘం నియమించే విధంగా, అలాగే పెన్షనర్లకి అడిషనల్ క్వాంటమ్ ఇవ్వాలి, అది ఇచ్చే విధంగా, అలాగే ముఖ్యంగా ఈరోజు 22,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. అవి గత ప్రభుత్వం దగ్గర నుంచి కంటిన్యూ అవుతున్నాయి. ఈ బకాయిలు చెల్లించడానికి కూడా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. వెంటనే మార్క్ఫెడ్ ను రంగంలోకి దించి మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. 8 నెలలుగా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసిందేమీ లేదని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. సిద్ధార్థ నగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా రైతుల వద్ద మిర్చిని కొనుగోలు చేసిందా అని ప్రశ్నించారు. మిర్చి రైతులను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గుంటూరు వస్తే కేసులు పెట్టారని మండిపడ్డారు. నోటీస్ ఇవ్వకుండా మాజీ సీఎం జగన్ సెక్యూరిటీని తీసివేశారని ఆరోపించారు. కూటమి అభ్యర్థిని ఓడించే ఎమ్మెల్సీ అభ్యర్థికే ఓటు వేయాలని అంబటి పిలుపునిచ్చారు. 2021వ సంవత్సరం 5 ఏళ్ల క్రితం మేము పంటలకు 7,000 రూపాయలు ఆ రోజు ప్రకటిస్తే ఇవాళ డబ్బులు అయితే 14,000, 15,000 మద్దతు ధర ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మేము ప్రకటించి ఇంటర్నల్ కాంపిటీషన్ పెట్టి ధరలు తగ్గకోకుండా, రైతు నష్టపోకుండా ఉండే విధంగా చేసినటువంటి ఘనత మాది కాదా? మేము చేయకుండా చేస్తాం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి రైతులకు మద్దతు ధర కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. మార్కెట్ రంగంలోకి దింపి అనేకమైనటువంటి ఉత్పత్తులు కొన్నాం. ధాన్యం కొనుగోలు విధానంలో 65,000 కోట్ల రూపాయలు వెచ్చించి ధాన్యాన్ని కొన్నటువంటి సందర్భం. అదేవిధంగా ఇతర పంటలకు సంబంధించి 7,800 కోట్ల రూపాయలు వెచ్చించాం. గుంటూరుకి చెందిన ప్రముఖ తెలుగు కవి మరియు తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న శ్రీ పూసపాటి కృష్ణ సూర్యకుమార్ కు అరుదైన పురస్కారం లభించింది. గడిచిన 6 సంవత్సరాలుగా వాట్సాప్ మాధ్యమం ద్వారా జాతీయంగా మరియు అంతర్జాతీయంగా అనేక మంది విద్యార్థులకు ఉచితంగా తెలుగు నేర్పుతూ చందోబద్ధంగా పద్యరచన చేయిస్తూ 200 రోజుల ప్రణాళికతో 15 బ్యాచ్లు నిర్వహించినట్లు శ్రీకృష్ణ సూర్యకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశం మొత్తం మీద సుమారు 58 కోట్ల వాట్సాప్ యూజర్లు ఉంటే అందులో సుమారు 10,000 వాట్సాప్ గ్రూపులు ఉంటే అందులో ఉచితంగా తెలుగు నేర్పుతున్నటువంటి శ్రీకృష్ణ సూర్యకుమార్ కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పించినట్లు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ సూర్యకుమార్ ను పలువురు అభినందించారు. వాట్సాప్ని ఎవరికి తోచిన విధంగా వారు రకరకాల ప్రయోగాలు చేసుకుంటూ రకరకాల కవితలు వెళ్తాం కానీ, రకరకాల కథానికలు పెట్టుకున్నా కానీ, రకరకాల పోస్టింగ్స్, రకరకాల వీడియోలు, రకరకాల చిత్రాలు, రకరకాలు పెట్టుకుంటారు. కానీ నేను వాట్సాప్ మాధ్యమాన్ని ఎన్నుకుని తెలుగు మనదైన ఘనమైన తెలుగు పద్యమును చందోబద్ధంగా నేర్పాలి అనే ఉద్దేశంతో తెలుగు కావ్యమథనం అనే సమూహాన్ని 2019లో ప్రారంభించాను. ఈ సమూహంలో మొట్టమొదటి ఒక 10 మంది స్టూడెంట్స్ తోటి ఔత్సాహికులు అంటే తెలుగు పద్యం నేర్చుకోవాలి అనే వారికి ఆహ్వానించి వారికి శిక్షణ మొదలుపెట్టారు. ఈ తెలుగు కావ్యమథనం అని చెప్పేసి ఇప్పటికీ 14 బ్యాచ్లు నడిచాయి. ఈ 14 బ్యాచ్లు సుమారు 630 మంది విద్యార్థులకు పైగా శిక్షణ ఇచ్చారు. నగర శివారు కొండ వెంకటప్పయ్య కాలనీలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడిపై 3 కుక్కలు దాడి చేశాయి. అడ్డుకోపోయిన మరో యువకుడిపై కూడా దాడి చేయడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. కొండ వెంకటప్పయ్య కాలనీ 2వ లైన్లో జునైద్ అహ్మద్ అనే 5 ఏళ్ల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా 3 వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. బాలుడిపై పడి లాకెళ్తూ ఉండడంతో స్థానికులు అడ్డుకోబోయారు. దీంతో మరో యువకుడిపై దాడి చేశాయి. బాలుడి చేతికి గాయాలయ్యాయి. రక్తస్రావంతో ఉన్న బాలుడిని కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీధి కుక్కలను నియంత్రించుకుంటే త్వరలో నగరపాలక సంస్థ ఎదుట ధర్నా చేస్తామని ఆర్టీఐ కార్యకర్త షేక్ బాజీ హెచ్చరించారు.
ఇవాళ గుంటూరు నగరంలో కొండా వెంకటప్ప కాలనీలో ఓ బాలుడికి అమాంతంగా కుక్క వచ్చి కరిచి పెట్టినటువంటి పరిస్థితి. ఆ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడతా ఉన్నారో ఆ బాధ వర్ణాతీతం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అని చెప్పేసి చేస్తున్నారులే కానీ ఎక్కడ కూడా వాటికి నియంత్రించే కార్యక్రమాలని చేపట్టడంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ విఫలం చెందింది. కాబట్టి త్వరలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కుక్క కాటుకు గురైనటువంటి బాధ్యత కుటుంబాలను తీసుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడానికి చలో మున్సిపల్ కార్పొరేషన్ను పిలిపిస్తా ఉన్నాం. సెయింట్ లారెన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ జరిగింది. ఆర్టీసీ కాలనీలోని సెయింట్ లారెన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ పార్టీలో డైరెక్టర్ మేకల రవీంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ టీచర్లు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాల్లో శిక్షణ ఇస్తున్నారని అన్నారు. రానున్న 10వ తరగతి పరీక్షల్లో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శేషకుమారి, హెచ్ఎం కళ్యాణి, మీనాక్షి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చూసి నాకు కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా చక్కగా కమ్యూనికేషన్ స్కిల్స్తో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. అలాగే వీళ్ళందరూ చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న తరుణంలో మాలాంటి పెద్దలు వాళ్ళని భగవంతుని ఆశీస్సులు ఉండాలని, మా ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటూ మంచి విజయాలు సాధించాలని ఈ స్కూల్కి వాళ్ళ నుంచి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈసారి మాకు మంచి మార్కులు వస్తాయనేటువంటి ఆకాంక్షతో ఉన్నాం. మా ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి 10th క్లాస్ విద్యార్థుల్ని వాళ్ళని కూడా ఎంతో మోటివేట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ చదివిస్తున్నారు. చాలా సంతోషం. ఎల్కేజీ టు 10th క్లాస్ 12 years 13 years చదివిన సందర్భంలో పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ చెప్పనక్కర్లేదు. చాలా సంతోషం, ఒక బాధ, ఒక సంతోషం. గులియన్ బారే సిండ్రోమ్, వైరల్ జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ పై అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ జనరల్ వైద్యులు డాక్టర్ కె శంకర్ రెడ్డిచే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత కాలంలో ప్రజలు గులియన్ బార్ సిండ్రోమ్, వైరల్ జ్వరాల బారిన పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ మీటింగ్ కోఆర్డినేటర్ సాయిరామ్, సిహెచ్ రామచంద్రయ్య, కె తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. రోగ్ రాకుండా ఉండాలంటే మనకుండే షుగర్లు, బీపీలు, కొలెస్ట్రాల్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇవన్నీ ప్రతి సంవత్సరం మీరు ఒకసారి అట్లీస్ట్ షుగరు, బీపీ, ఈసీజీ, క్రియాటిన్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ చేసుకుంటే మంచిది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి హార్ట్. సో గుండె ప్రాబ్లం అంటే మీ అందరికి మామూలుగా తెలిసి ఏదైనా ముందు గుండెలో నొప్పి రావడం, నొప్పితో పాటు ఆయాసం, దడ, చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం. సో ఇవన్నీ కూడా గుండెకి సంబంధించి. ఇవి గుండె స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ అయితే మీకు ఏదైనా చచ్చిపడిపోవటం. గుండె స్ట్రోక్ ఏంటంటే నొప్పితో పాటు ఆయాసం, దడ, కళ్ళు తిరగడం ఇవన్నీ ఉంటాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులుగా పనిచేసినటువంటి దళవాయి సుబ్రహ్మణ్యం వారి షష్ఠిపూర్తి మరియు నూతన గృహప్రవేశం సందర్భంగా ఆయన మిత్ర బృందం కలిసి ఆయన్ను, వారి సతీమణిని సన్మానించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీ మధుసూదన్ రావు, రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎర్రగోపు నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా కాపునాడు అధ్యక్షులు శ్రీ రాగం సదాశివరావు తదితరులు పాల్గొని సుబ్రహ్మణ్యం దంపతులను సన్మానించారు. కష్టపడి పనిచేయడం, ఊరితో కూడా మంచి సర్వీస్ చేశాడు. ఎన్నోసార్లు నేను సుబ్రహ్మణ్యం నీకు మంచి పోస్టింగ్ చేపిస్తాను, ఇంకెక్కడైనా మంచి లా అండ్ ఆర్డర్ వేపిస్తాను, ఏదో పిల్లలకి 10 రూపాయలు డబ్బులు వస్తాయని ఎన్నోసార్లు చెప్పి కూడా లేదన్నా ఏదో సర్వీస్ చేయాలా పోలీస్ అసోసియేషన్కి చెప్పి ఆ పోలీస్ అసోసియేషన్ కూడా నేనే వెనకొండి ముందు తోసాను. పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. ఏదో అట్లా అప్పుడు నేను మంగళగిరిలో ఉన్నప్పుడు సీగా ఆయన ఏఎస్ఐ తాడేపల్లి ఉండేవాడు. నేను సబ్ డివిజన్ నుంచి ఎవరో పోలీస్ ఆఫీసర్ పెట్టమంటే ఎవరో ఎందుకు డబ్బులు ఉన్నాడని పెట్టాను.
ఇంకా అట్లా సర్వీస్ అంతా ఆయన పోలీస్ అసోసియేషన్కి పోలీస్ సేవలకి సర్వీస్ అంతా డెడికేట్ చేశాడు. జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణం కార్తికేయ రెసిడెన్సీలో జరిగిన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కొరకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త గాడ్గే బాబా జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుంటూరు సాయిబాబా రోడ్లోని అడ్వకేట్ తుమ్మలపూడి శ్రీధర్ ఆహ్వానం మేరకు వారి నివాసం నందు సంఘ సంస్కర్త గాడ్గే బాబా జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గల్లా మాధవి గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జీవిత చరిత్రను వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. వాటర్ ఎయిడెడ్ స్వచ్ఛంద సంస్థ వారు నిన్న తుమ్మలపాలెం గ్రామ సచివాలయం నందు 30 మంది మహిళలకు నీటి నాణ్యత పరీక్షల నిర్వహణ, నీటి సరఫరా వ్యవస్థపై అంచనా కార్యక్రమాన్ని నిర్వహించారు. వాటర్ ఎయిడ్ గుంటూరు జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సురేష్ మాట్లాడుతూ నీటి వనరుల ద్వారా సరఫరా అవుతున్న నీరు వివిధ కారణాల వల్ల కలుషితం మరియు వ్యర్థమవడం జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా గ్రామ ప్రజలు వివిధ రోగాలకు మరియు నీటి ఎద్దడికి గురవుతున్నారన్నారు. ఈ సమస్యను రూపుమాపేందుకు మహిళలకు పూర్తి స్థాయిలో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించడం మరియు నీటి సరఫరా వ్యవస్థను అంచనా వేయడం క్రమంగా నేర్పించడం జరుగుతుందన్నారు. గ్రామ స్థాయిలోని మహిళలు నీరు పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత విభాగంలో సాధికారత సాధిస్తారని తెలిపారు. ఈవీవీ యువ కళావాహిని అధ్యక్షులు వెచ్చ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సంస్థ సభ్యులు ప్రముఖ సినీ నటి అనసూయ భరద్వాజ్ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను వెచ్చ కృష్ణమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నూతన చిత్ర విశేషాల గురించి వివరించారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం ఈ రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు లక్ష్మీపురం మెయిన్ రోడ్ మరియు చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్ తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, కావున వినియోగదారులు సహకరించవలసిందిగా డీఈ గురువయ్య తెలిపారు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.